రష్యా తూర్పు తీరం వెంబడి పసిఫిక్ మహాసముద్రంలో సునామీ అలలు ప్రకంపనలు సృష్టించాయి. రష్యా, జపాన్, అమెరికా, హవాయి తీరాలను తాకిన అత్యంత ఎత్తైన అలలు తీర నగరాలు, పట్టణాలను కుదిపేశాయి. రెక్టర్ స్కేల్పై 8.8 తీవ్రతతో సంభవించిన భూకంప ప్రకంపనలు, సునామీ అలల తాకిడికి తీర దేశాల ప్రజలు చిగురుటాకులా వణికిపోయారు. రష్యా సమీప పసిఫిక్ మహాసముద్ర గర్భంలో జనించిన ప్రళయ భీకర సునామీ రెప్పపాటులో ఆ సముద్ర తీర దేశాలను చివురుటాకులా వణికించింది. రష్యా తూర్పున సుదూరంగా ఉన్న కామ్చట్కా ద్వీపకల్పంలోని పెట్రోపావ్లోవ్స్క్ కామ్చాట్స్కీ నగర సమీపంలో స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 11:24 భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 8.8 తీవ్రతతో మొదలైన సముద్ర గర్భ భూకంపం దాటికి ఉద్భవించిన రాకాసి అలలు క్రూరంగా తీర పట్టణాలపై విరుచుకుపడ్డాయి. భూప్రకంపనలు ఉధృత స్థాయిలో రావడంతో భవనాలు కొన్ని నిమిషాల పాటు ఊగిపోయాయి. సునామీ అలలు ఉవ్వెత్తున ఎగిసిపడడంతో తీర ప్రాంతాల్లోకి సముద్ర నీరు ఊహించనంతగా కొట్టుకొచ్చింది. తీర దేశాల్లోని కోట్లాది మంది ప్రజలను ప్రాణభయంతో పరుగులు పెట్టించాయి సునామీ అలలు. భూప్రకంపనల దాటికి భవనాలు పేకమేడల్లా కూలుతాయన్న భయంతో లక్షలాది మంది తీర ప్రాంత వాసులు సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. పసిఫిక్ మహాసముద్ర గర్భంలో 21 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించామని అమెరికా జియోలాజికల్ సర్వే సంస్థ ప్రకటించింది. కామ్చట్కా పరిధిలో కొన్ని చోట్ల అలలు ఏకంగా 20 అడుగుల ఎత్తులో దూసుకొచ్చి తీరంలో పెను విలయం సృష్టించాయని రష్యా సోషియాలజీ ఇన్స్టిట్యూట్ ప్రకటించింది. సివిరో కురిల్స్క్ తీర పట్టణంలో 14 అడుగుల ఎత్తైన రాకాసి అలలు విరుచుకుపడ్డాయి. తీరంలోని నిర్మాణాలను సర్వనాశనం చేశాయి. రష్యా మొదలు జపాన్, అమెరికా, హవాయి, న్యూజిలాండ్, చిలీ, కొలంబియా దాకా సమీపంలోని అన్ని దేశాలను సునామీ ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. ఆయా దేశాల ప్రభుత్వాలు ఇచ్చిన సునామీ హెచ్చరికలతో తీర ప్రాంతంలోని ప్రజలంతా ప్రాణభయంతో ఎత్తైన ప్రదేశాలు, బీచ్లకు దూరంగా ఉన్న పచ్చిక బయళ్లకు పరుగులు తీశారు. భూప్రకంపనలకు తాము ఉంటున్న భవనాలు ఊగిపోవడంతో కొందరు భయంతో కిటికీల నుంచి బయటకు దూకి గాయాల పాలయ్యారు. అమెరికాలోని హొనలూనా సిటీలో జనం ఒక్కసారిగా కార్లతో వేరే చోట్లకు తరలిపోవడంతో రహదారులన్నీ ట్రాఫిక్తో స్తంభించాయి. ద్వీప రాష్ట్రం హవాయిలో పలు చోట్ల సునామీ సైరన్లు మోగించారు. భూప్రకంపనలు జపాన్ తీరాలను తాకినా దేశంలోని అణు విద్యుత్ కేంద్రాలకు ఎలాంటి ప్రమాదము సంభవించలేదని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ స్పష్టం చేసింది. సాధారణంగా భూకంపం తర్వాత వచ్చే ప్రకంపనల తీవ్రత అత్యల్పంగా ఉంటుంది. కానీ బుధవారం సంభవించిన పెను భూకంప ధాటికి ఆ తర్వాత వచ్చే ప్రకంపనలు సైతం 6.9 తీవ్రతతో విస్తరించడం గమనార్హం. సునామీ తర్వాత పలు దేశాల బీచ్లు నిర్మానుష్యంగా మారాయి.